హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. సో ఇదేమంటే మన మళ్ళీ చెట్టుకి మంచిగా పువ్వులు పూస్తున్నాయండి. అండ్ ఈ చెట్టు ఆకులు రాల్చే కాలం లేదని చెట్టు ఆకులు రాలుస్తుందంటే పర్ఫెక్ట్గా కానుగ చెట్టే. ఉన్న ఆకులన్నీ పోయి 1 వీక్లో మొత్తంగా దానికి ఇగురు వచ్చిందనమాట. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. సో తర్వాత ఏంటంటే మేము వెళ్తున్నాం, ఈవినింగ్ అయింది. ఇది వచ్చేసి శివరాత్రి తెల్లవారు అన్నమాట. మనం ఈరోజు వెళ్తున్నాం ఎక్కడికి, అక్కడికి వెళ్తాం. ఎక్కడికంటే ఇక్కడ గుట్ట మీద దేవుడి గుడి ఉంటుంది. అక్కడ వచ్చేసి 5 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. మేమైతే జాతర అంటాం, తిరునాళ్ళని ఏమనము. సో జాతర జరుగుతుంది అనమాట, శివరాత్రి నుంచి స్టార్ట్. సో అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఈరోజే అయిపోతుందని. ఈరోజు యాక్చువల్లీ శివరాత్రి తెల్లారి బాగా ఎక్కువ రష్ ఉంటుంది. సో ఎప్పుడు మేము ఒక 2 days తర్వాత వెళ్తాం. కానీ మా పక్క పొంటి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈరోజే లాస్ట్ అన్నారని చెప్పేసరికి హడావిడికి ఇంకా పిల్లలకి ఫస్ట్ నుంచి కొంచెం ఆశలు పెట్టి పెడతాం కదా, వెళ్తాము తీసుకుందాము, వెళ్దాము తీసుకుందాము ఆడుకుందామని. సో అట్లా మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అయిపోతారు, పుస్తకం జాతర అయిపోతాయి అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇది చూడండి, ఒకప్పుడు ఫస్ట్ టైం ఈ జాతరకు మేము ఈ ఇంటి గృహప్రవేశం తర్వాత వెళ్ళామన్నమాట. అప్పుడు ఇక్కడ మొత్తం చెట్లే, ఇవి లేవు. లాస్ట్ ఇయర్ జాతరకి వెళ్ళే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ శివరాత్రి తెల్లవారి నాకు నోస్ సర్జరీ జరిగింది. శివరాత్రి తెల్లవారే జరిగింది అనమాట. సో జాతరకి ఇట్లా వెళ్ళాను. అన్నయ్య అత్తమ్మ అప్పుడే శివరాత్రి తెల్లారి వచ్చారు. ప్రజెంట్ ఇంకా ఇయర్ సర్జరీలు ఉన్నాయి. ఈ వాయిస్ ఇట్లా వస్తే ఈఎన్టీ దగ్గరికి నార్మల్ మనం ఎప్పుడు పోయినా ముందు సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎందుకో తెలీదు. అండ్ ఈ వాయిస్ అంటారా, నాకు స్వీట్ తింటే కూడా ఇప్పుడు వాయిస్ చేంజ్ అవుతుంది, ఎందుకో తెలీదు. సో ఆ ట్యాబ్లెట్స్ అప్పట్లో ఇచ్చారు, కానీ అది వేసుకుంటే విపరీతంగా నిద్ర వచ్చింది అనమాట. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుందాం అనిపిస్తుంది, బట్ మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. చూద్దాం, ఇంటి దగ్గర పోతే మళ్ళీ సర్జరీ అది ఇది అంటారని భయం అన్నమాట. సో తర్వాత మనకి వెళ్ళామండి జాతరలోకి. అసలు ఎంతమంది అంటే పిల్లలు ఎక్కడ మిస్ అయిపోతారని భయం వేసింది. పోంగా హ్యాపీగానే వెళ్ళాం, కానీ అటు పోగానే ఆ రష్ని చూసి అలాగే పిల్లల్ని తీసుకొని వాపస్ వచ్చాను అనమాట, ఎందుకంటే పిల్లలు సిక్ అవుతారని. ఆ తర్వాత ఏంటంటే నేను కలెక్షన్ గురించి మొన్న వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. సో వ్లాగ్లో కూడా యాడ్ చేస్తున్నాను చిన్న క్లిప్. సో మన దగ్గర ఉన్న రంజాన్ అండ్ ఉగాదికి వచ్చిన పార్టీ వేర్ కలెక్షన్ ఇది. సో ఇదేంటంటే నేను ఆ వీడియోలో మంచి ఆఫర్ కూడా చెప్పాను, మీరు కావాలంటే వెళ్ళి వీడియో చూడండి, ఎండ్ స్క్రీన్లో పెడతాను. దానికి వ్యూ తక్కువ వచ్చిందండి, అందుకే ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఇవి పార్టీ వేర్ రేయాన్ సిల్క్ డ్రెస్సెస్ అనమాట. గ్రీన్ అండ్ బీట్రూట్, బాటిల్ గ్రీన్ అండ్ బీట్రూట్ కలర్ తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనిపించేది ఇది గ్రీన్ అయితే ఎగ్జాక్ట్లీ మీకు కనిపించేదే, బట్ ఆ మెరూన్ ఉంది కదా, అది మెరూన్ కాదు, బీట్ కలర్, ఎగ్జాక్ట్లీ బీట్రూట్ కలర్ అనమాట. సో ఈ డ్రెస్ చాలా బాగుంది. నెక్ దగ్గర మనకి ఇలా వస్తుంది పూసలు, గొట్టాలతో వర్క్ వచ్చి డ్రెస్ మొత్తంగా పోల్కా డాట్స్ లాగా అక్కడక్కడ చిన్న డాట్స్ అయితే రావడం జరిగింది. 3 piece కుర్తా సెట్స్ అనమాట ఇవి. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. దీనిలో సైజెస్ మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. 1250 రూపీస్ దీని ప్రైస్, అంటే విత్ షిప్పింగ్ అనమాట. షిప్పింగ్ ఛార్జ్తో కలిపి 1250 రూపీస్, ఓకేనా. సో ఇది దీనికి వచ్చిన ప్లాజో, స్ట్రేట్ ప్లాజో, రెగ్యులర్ ప్లాజో ప్యాంట్ వచ్చింది. అండ్ ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సో వాటిలోనే లైట్ కలర్ ప్యాంట్ అండ్ చున్నీ ఇచ్చారు. చున్నీకి వచ్చేసి టోటల్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చాలా పెద్ద చున్నీ. అండ్ అక్కడక్కడ ఇట్లా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా వచ్చాయన్నమాట. ఎంత బాగుంది, లైటెస్ట్ పిస్తా కలర్, లైట్ పిస్తా కలర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అనమాట. టోటలీ లిమిటెడ్ ఆఫర్ అండి మనకి. ఇది బీట్ కలర్లో ఉంది, ఇలా లేదు, నేను వేసుకొని చూపిస్తాను కాబట్టి, ఎందుకంటే నేను ఒక పీస్ ఉంచేసుకున్నాను దీంట్లోది. సో ఇలా సేమ్ 2 యాసిడ్స్గా ఉంటాయి. సో ఇది మీకు కనిపించే కలర్ కాదు, ఆ రోజు ఎందుకు ఆ కలర్ వచ్చిందో నాకు తెలియట్లేదు, కానీ అది బీట్రూట్ కలర్ అనమాట. దాంట్లోకి ఈ ప్యాంట్ అసలు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్న ప్యాంట్ అన్నమాట ఇది. అండ్ ఇదన్నమాట చున్నీ, రెండింటికి సేమ్ చున్నీలు. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎలా అంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఆల్రెడీ ఆ వీడియో తీసినప్పుడే నాకు 3-4 ఆర్డర్స్ వచ్చాయి. ఈరోజు ఆల్రెడీ డెలివరీ వాళ్ళకి పార్సల్ చేశాను, ఎందుకంటే ఆ వీడియో నేను సాటర్డే పెట్టాను, నిన్న సండే కదా.
సో అందుకని చెప్పేసి నేను పార్సల్ చేయలేకపోయాం. ఈరోజు చేసాం. కాంబో కుర్తీస్ అయితే హిట్టే అయిపోయాయి. కొన్ని మీడియం అండ్ లార్జ్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయొచ్చు వీడియో అంతా పూర్తిగా చూసేసి. సో మన తేజస్ కలెక్షన్లో పార్టీ వేర్లో ఇవి కూడా అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసేయండి. వీటికి లైనింగ్ కూడా వస్తుంది అప్ టు ఎండ్ వరకు. ఎవరో అక్క ఓల్డ్ కలెక్షన్ తెచ్చారు అన్నారు, బట్ నేను కలెక్షన్ న్యూ ఓల్డ్ అని ఆలోచించలేదండి. బాగుంది, క్లాత్ బాగుంది, అన్ని హ్యాండ్ పిక్డ్ క్లాత్స్ అనమాట అని తీసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏమైందంటే చెప్పాను కదా, జాతరలో చాలా భీడ్ ఉంది, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. పిల్లల్ని తీసుకొని నేను వచ్చాను ప్లే జోన్కి. రతన్ దీప్ పైన ఉంటుంది. నార్మల్గా 250 రూపీస్ ఏముంటే సమ్మర్లో 199 రూపీస్ పెడతారన్నమాట. అంతకుముందు పిల్లల్ని ఊరికే తీసుకెళ్ళేదాన్ని, కానీ వీళ్ళు ఆడేటివి అని కొంచెం పెంచితే బాగుండు. అయ్యే ఉన్నాయి మళ్ళీ. సో ఇక్కడ మనం తీసుకొచ్చాము ఇద్దరిని. 199 పర్ హెడ్ అనమాట. 1 అవర్ వరకు ఆడుకోవచ్చు. కానీ ఇలాంటి ప్లే జోన్స్ ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా మనం చెప్పులు తీసుకొని పోవాలి, సాక్స్లు తీసుకొని పోవాలి. లేకపోతే అక్కడ 20 రూపీస్కి పేరు ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. సో పిల్లల్ని మంచిగా ఆడిపించేస్తాం. తర్వాత ఏంటంటే మన ఛానల్లో చిన్న అప్డేట్స్, మార్పులు రాబోతున్నాయి. ఏంటో వ్లాగ్స్ పెట్టినా పెద్ద వ్యూ లేదు కదా. సో టిప్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అది మొదలు పెడదాం అనుకున్నాను. టిప్స్ అండ్ ట్రిక్స్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు కదా. ఇప్పుడు మళ్ళీ మన వెయిట్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. బట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా తింటే వెయిట్ లాస్ అవుతాం అనే దానిపైన వీడియోస్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. కొన్ని టాపిక్స్ పైన మేబీ మీకు ఇంట్రెస్ట్ వచ్చి వ్యూస్ పెరగచ్చేమో నాకు కూడా. అండ్ నాకు కూడా వ్లాగ్స్ కంటే వాటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ. మీకు తెలుసు మన ఏం టిప్స్ స్టార్ట్ అయింది దానికోసం. బట్ చాలామంది వ్లాగ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తుందని వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ బాగా ఆలోచించి నాకు అనిపించింది నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ మెయిన్గా నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చేసిన రోజు నాపై నేను శ్రద్ధ తీసుకున్నాను. ఎలా అయితే వ్లాగుల మీద పడ్డానో నా మీద నేను శ్రద్ధ తీసుకోగా మానేసాను అనమాట. సో ఇట్లా టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను, నాకున్న నాలెడ్జ్. సో దానికోసం నేను కూడా మళ్ళీ మొదటికి వస్తానో ఫీలింగ్ ఉందన్నమాట. సో ఏమంటారు, సజెషన్ ఇవ్వండి. లేకపోతే అప్పుడప్పుడు బ్లాగ్ వచ్చే వ్యూ చూసి యూట్యూబ్లో మనకి ఫ్యూచరే లేదే అనిపిస్తూ ఉంది. అది కానీ ఏ సోషల్ మీడియాలో అయినా కానివ్వండి, లైఫ్ ఎక్కువ రోజులైతే ఉండదండి, అది నిజం. తర్వాత ఏంటంటే పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తాము. ప్రజెంట్ నా వెయిట్ ఎంత అడుగుతున్నారు, 75 నుంచి 76 మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తలేం, విభత్సంగా స్వీట్ తింటున్నాం. ఓ టైప్ ఆఫ్ తిండి పిచ్చిలో వెళ్ళిపోయాయి అనమాట. సో బేసికలీ మనం బిజీగా ఉన్నప్పుడు తిండి మీద ఉండదు, ఖాళీగా ఏదో ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉండదు చూడండి, ఏది పడితే అది ఆదర తినేస్తాం. సో కొంతమందికి టెన్షన్ పడితే ఎమోషన్స్ అవుతాయి, కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నాకు టెన్షన్ పడితే తింటానే ఉంటాను అనమాట. ఇది నాకు నా చిన్నప్పటి ఉంది. ఈవెన్ మా ఎంసీ సెమిస్టర్స్ అప్పుడు కూడా చదువు పక్కన పెట్టుకున్న ఆ టెన్షన్కి వంకాయ మసాలా వండుకొని తినేదాన్ని నేను. అట్లుంటుంది. OT డేస్లో కంటే టెన్షన్ డేస్లో కొంచెం ఫుడ్ ఎక్కువ తినేస్తాను నేను. సో నాలాగే ఎవరైనా ఉన్నారా మీరు, కమెంట్లో చెప్పండి. తర్వాత ఏంటంటే మా ఋతుగాడు ఇక్కడ పాపకి రితుగాడు ఆడుకోవడానికి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కడిది అక్కడ టచ్ చేస్తాడు, ప్రతి ఒక్కడిది ఆడే వస్తాడు అనమాట. తేజో వాడికి నచ్చిన ఎక్కువ ఆడుతూ ఉంటాడు. ఇది కాకుండా మా ఏరియాలో ఇంకో ప్లే జోన్ ఉంది, బట్ అక్కడ వాళ్ళు ఏసీ వేయరు, ఫ్యాన్స్ వేయరు. ఒకలాంటి ప్లాస్టిక్ సామాన్లు ఉన్న ఏరియాలకు పోతే ఎట్లా స్మెల్ వస్తుంది అట్లా వచ్చింది. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ, అందుకు అక్కడికి వెళ్ళి ఇక్కడ కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఫైనల్గా లాస్ట్కు 2 స్టార్లు ఇస్తారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలియదు కదా, ఆడికి పోయి ఆ స్టార్లు తీసుకుందామని సంబరం కొట్టేస్తారు. ఓ 20 రూపాయలు పెడితే మనకు కూడా ఆ పొట్లం తెచ్చుకోవచ్చు ఇంటికి. సో పిల్లలుగా తెలియదు వాళ్ళకు. మునుపు ఒక జేమ్స్ ఒక స్టార్ ఇచ్చేవాళ్ళు. సో కొంచెం క్లిప్ అటు ఇటు అయిపోయినట్టుంది. సో ఒక జెమ్స్ని ఒక స్టార్ ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు, వాడు షూట్ చేస్తే ఈడు వెనకాల ఉంటాం. సో ఆ రోజు పిల్లలు బయట ఐస్ క్రీమ్ తిన్నారు. బయట ఐస్ క్రీమ్స్ హెల్త్కి మంచివి కావు. ఐస్ క్రీమ్ అని ఉన్నదే మిల్క్తో చేసిన ఐస్ క్రీమ్. డెజర్ట్ అని ఉంటుంది చూడండి, అది టోటలీ కుకింగ్ ఆయిల్తో చేసిందేనంట.
సో ఈ బండ్ల మీద అమ్మొచ్చే వాళ్ళవి చాలానే వీడియోస్ వైరల్ అయ్యాయి, మీరు చూసారో లేదో. ఎండాకాలం కాగానే పిల్లలకంటే తెలీదు, కానీ ఆ బండ్ల మీద అమ్మేస్తున్న సంఖ్య బాగా పెరిగిద్ది. సో వాళ్ళు అన్ని ఎసెన్స్లు ఏ ఐస్ క్రీమ్ అయినా ఈ మాల్స్ అమ్మినా ఎక్కడ అమ్మినా కూడా ఓన్లీ ఐస్ క్రీమ్ ఉన్నది అయితేనే బాగుంటుంది. మిగిలిన అన్ని టూ మచ్ ఆయిల్తో ఉన్న డెజర్ట్స్ అన్నమాట. సో జాగ్రత్త. నేను ఇంకా తేజు రితువుకి ఐస్ క్రీమ్ ఆడుతుంది ఈ మధ్య అని చెప్పేసి ఫైనల్లీ వాళ్ళకి కుల్ఫీ చేశాను. ఇది ఇన్స్టాలో షార్ట్ పెట్టాను అనమాట, అందుకే తీసిన వీడియో అది. సో తర్వాత మా ఋతుగాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కుల్ఫీని, బాగా కుదిరింది. ఈ ఐస్ క్రీమ్ మాల్స్ ఎప్పుడో తీసుకున్నాండి, అమెజాన్లో తెప్పించాను అనుకుంటా. అయ్యో ఇక్కడ దాచిపెడితే ఐస్ క్రీమ్ జాలని ఎతికి 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 మరి తీసి చేశాను అనమాట. సో ఇందులో కాజు అండ్ బాదం పేస్ట్ వేసాను. తర్వాత ఏంటంటే మా శేఖర్ తేజుకి బాక్స్ ఇచ్చి వచ్చాడు. వచ్చాక ఇది సాటర్డే మార్నింగ్ అనమాట, బాక్స్ ఇచ్చి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏంటంటే ఇది తెచ్చాడు. ఏంటిది? ఇది బండి క్లీన్ చేసుకుందంట, కార్ క్లీన్ చేసుకుంది, బండి క్లీన్ చేసుకుంది. మనకు లేని కార్ కోసం నువ్వు కార్ క్లీనర్ తీసుకున్నావు నాని అంటే, లేదే మల్లె చెట్టు అవన్నీ పైన ఆకులు క్లీన్ చేసుకోవచ్చు అండ్ చెట్లు కడగవచ్చు, పైన గోడలు క్లీన్ చేసుకోవచ్చు, బండి క్లీన్ చేసుకోవచ్చు. అందుకు తీసుకున్నా అని చెప్పి తీసుకున్నాడా, ఆ వీడియో తీసుకున్నానా సజ్జ మీద ఎక్కిచ్చేస్తాడు అంతే. కొన్ని ఆడవాళ్ళకు కూడా మనకు ఉంటాయి కదా, ఓ పిచ్చి పట్టినట్టు థింక్ చేసి ఫైనల్గా ఒక డ్రెస్ తీసుకుంటాం, దాన్ని ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం, తీసుకుపోయి బట్టలలో పడేస్తాం. అది మళ్ళీ ఏడుందో దొరకది, వేసుకుందామన్నా ఇంట్రెస్ట్ రాదు. సో అట్లానే శేఖర్ కొన్ని కొనుక్కొచ్చి అలా పెట్టేస్తాడు అనమాట. సో మా దగ్గర ఉంది అంటే ఉందని చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి. నా దగ్గర ఉంది నేను అడుక్కోవాలనుకున్నప్పుడు అలా అనుకుంటాడు. బట్ అది కాదు, 2 monthsకి ఒకసారి మళ్ళీ సర్వీసింగ్కి ఇచ్చి బండి కడిగేసుకుంటాడు అనమాట. సో ఇట్లా బకెటెడ్ నీళ్ళతోటి, ఇలా ఫామ్ వాష్ ఉంటుంది, చాలా తక్కువ వాటితోటి వాష్ అయిపోతుందట బండి. ఇందాకే 2 గులాబ్ జామ్ తిన్నా, అందుకే ఓ తీరు వస్తూ ఉంది నా గొంతు. ఇంకా నాకు డెమో చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది లేకపోతే మనం బండి ఎట్లా కడుగుదామో అన్నట్టు. నేను ఈ మాటికి వెళ్ళి బోలు కొంటా కదా, ఇమ్మీడియట్గా ఏమంటున్నా అట్లనే చేస్తా, చెప్తా శేఖర్కి ఇప్పుడు ఈ గిన్నె లేకుండా ఎలా వండేదాన్ని అన్నట్టు. సో నా డైలాగ్ నాకు రిటర్న్ కొట్టినట్టు, ఇప్పుడు ఇది లేకపోతే బండి ఎట్లా కడుగుదాము, చెట్లు ఎట్లా కడుగుదాము అని మా ఆయన నాకు చెప్తా ఉన్నాడు. ఆ మధ్యనే నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్స్ క్లీన్ చేయడానికి స్ప్రే టైప్లో బాటిల్ తీసుకున్నాం. దానికి 350 ఏమో అంటే 300కి ఇచ్చినారు. సో అది కాక ఇప్పుడు ఇది ఇంకోటి యాడ్ అయింది. బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఇది 1600 ఏమో ఉంటుంది, బట్ 1200కి ఇచ్చారట. అమెజాన్లో 1600కి ఉండేది, రోడ్ సైడ్ తీసుకున్నాడు 1200కి ఇచ్చారంట. మరుతుగాడు చూసారా, ఇట్లా కొత్త ఏమొచ్చినా కూడా మరుతుగాడికి అది వాన్ కోసమే తెచ్చిన ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో చిన్న కొడుకు ఇద్దరు ఉంటారు. అలా చిన్న కొడుకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నాదే అనిపిస్తుంది. ఎంత తిన్నాక తెత్తుగా మొత్తం నాకు ఇవ్వాలి, వానికి మొత్తం ర్యాపర్ ఇచ్చేయాలి, ఒకటి చెత్తకుండలో పడేసుకుంటాడు పెద్దోడు అన్న ఫీలింగ్ అనుకుంటుంది. మా ఇంట్లో అయితే ఈ బుడ్డోడు చిన్నోడే కానీ ఈయన వల్లే ఎక్కువ కొట్టుకుంటారు వీళ్ళిద్దరు, తేజు రుత్తు. తేజు బంగారు కొండండి, వద్దంటే ఊకుంటాడు, ఏమైనా కావాలంటే అది కూడా అడిగి ఊకుంటాడు. రిత్తు అట్లా కాదు, బయటికి పోయి వస్తామా, ఏ షాప్ దొరికితే కేఎఫ్సీ కనిపిస్తే కేఎఫ్సీ చికెన్ అంటాడు, బొమ్మల షాప్ కనిపిస్తే బొమ్మలు కావాలంటాడు, పురుగుల బండి కనిపిస్తే బజ్జీలు కొందామంటాడు. అట్లా బొమ్మల బండి మళ్ళీ డ్రెస్సుల షాప్ విశాల్ మార్ట్ కనిపిస్తే విజేతలు బిస్కెట్లు కొందామంటాడు, విశాల్ మార్ట్లో కొత్త బట్టలు కొందామంటాడు. సో అట్లా ఉంటుంది. ఈవెన్ నేను డ్రెస్ కొంటే కూడా అమ్మ నాకేది డ్రెస్, కొత్త డ్రెస్ కొన్నావు, నాకు డ్రెస్ వద్దా అంటాడు. సో మొత్తంగా అయితే నా పిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకున్నారు, వరస్ట్గా అవుతుంది. సో ఈరోజు ఎందుకో బాస్మతి రైస్ పెట్టాలనిపించింది. నార్మల్లీ బాస్మతి ఊరికే మేము తినాం, శేఖర్ నేను తినలేము. అండ్ చికెన్ ఎగ్ కర్రీ చేశాను, ఒక 1/2 kg చికెన్ తెచ్చాడు శేఖర్. సో ఆ కర్రీ వేసి ఇందులో ఊడ్చిపెట్టాను అనమాట, విత్ ఎగ్స్ వేసాను ఒక 2.